ఈ గ్లోబల్ సమిట్ మీద నీ ఉద్దేశం ఏంటంటే జరిగింది నిజంగానే జరిగిందంటారా గ్లోబల్ సమిట్? ఏమో ఆయన ఇంగ్లీష్ లో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టుకున్నాడు, ఏవేవో పెట్టుబడులు తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. మరి ఆ పెట్టుబడుల వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? తెలంగాణలో ఉండే నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా? తెలంగాణలో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? వీటి పరంగా ఆలోచిస్తే బాగుంటుండే. కానీ ఎంతసేపటికి ట్రంప్ను బతికించడము, పక్కనున్న ఎవరెవరో బతికించే పనులు ఇవన్నీ గ్లోబల్ సమ్మిట్ లో ఎవరున్నారు? మీరే కూర్చున్నారు. ఎక్కడో లాస్ అయిన పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ తెలంగాణను కూడా లాస్ చేసే పరిస్థితి కాకపోతే ఇంకేంటి మరి? ఇప్పుడు ట్రంప్ మీడియా అక్కడ లాస్ లో ఉంది, మరి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? అంటే ఇక్కడ మొత్తం గొర్రెలు, నేనేం చెప్పినా అది చేస్తారు, పాటిస్తారు, వాటినే ఫాలో అవుతారంటే మరి ఇక్కడున్న మీడియా పరిస్థితి ఏంటి? మేము ఎప్పటి నుంచో ఆదరిస్తున్న మీడియా పరిస్థితి ఏంది? నువ్వు ఏది తీసుకొస్తే మేము అది ఫాలో అవ్వాలా? అది ఫాలో అయిపోవాలా? మేము ఎప్పటి నుంచో ఆదరించి మా సమస్యలు ఇక్కడ చూపిస్తున్న మీడియా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ట్రంప్ కి అంత మీ సమస్యల గురించి కూడా తెలియదు. ఇప్పుడు తెలంగాణ ప్రజల సమస్యలు తెలియాలి కదా ఫస్ట్. ఆయనకు తెలుగు రావాలి కదా ఫస్ట్. ఆయన కింది స్థాయి మీడియా పెట్టాలంటే ఆయనకు తెలుగు రావాలి కదా ఫస్ట్. ఆయనకు తెలుగు వస్తే ఇప్పుడు అదంతా కాదన్నా, ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, మా సమస్యలన్నీ మీరు చూపిస్తారు. ఇది సమస్య అంటే ఎంతో మంది ముందుకొచ్చి సమస్యలు చూపిస్తారు. మిమ్మల్ని కాదని ఎక్కడి నుండో ఉండే మీడియాని తీసుకొచ్చి, ట్రంప్ మీడియాని తీసుకొచ్చి మీరు ఇది ఫాలో అవ్వండి అంటే మేము ఎట్లా ఫాలో అవుతాం? మా బాధలు కష్టాలు చిన్నప్పటి నుంచి మొత్తము తెలంగాణ వాదులుగా మీకు తెలుసు. మిమ్మల్ని కాదని చెప్పేసి ఏ మీడియా ఛానల్లో నమ్మే పరిస్థితి మాకెందుకు అంటున్నాం. మేమైతే దీన్ని బహిష్కరిస్తున్నాం, ఖచ్చితంగా బహిష్కరిస్తాం.